భయ్యా మూవీని ఆపుతామన్నారు కదా, ఆపమనండి ఫస్ట్. ఎవరు ఆపలేరు. సూపర్. ఎలా ఉందన్నా? అస్సలు తగ్గేది. ఎలా ఉందన్నా? బాగుంది. అన్నా సూపర్ అన్న. ఎలా ఉంది? క్రేజీ 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 అన్ని హైలైట్స్. పుష్ప అంటేనే హైలైట్స్. పుష్ప 1 మించి ఉందా? దానికి మించి తగ్గేదేలే. పేపర్ ఇసరడం నేర్చుకున్నా. ఎలా ఉంది మేడం? పేపర్స్ ఇసరడం నేర్చుకున్నా ఇవాళ. మ్యాడ్ క్రేజీ. అంటే పుష్ప 1 మించి ఉందా? చాలా చాలా మించింది. మూవీ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ యాంగిల్ని సుకుమార్లో చూసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్క యాంగిల్ షాట్ వేరే లెవెల్. అసలు ఆ మైండ్ అసలు ఏం కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా సరే. టాలెంట్ ఉన్నోని ఎవడు తొక్కలేడు. ఈ సినిమాలో ఆపమనండి దమ్ముంటే, ఎవరికైనా సార్ దమ్ముంటే. ఎలా ఉండే యాక్టింగ్ ఎలా చేస్తారు అల్లు అర్జున్? ఎక్స్ట్రాడినరీ యాక్షన్. తగ్గేదేలే. ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మూవీకి? ట్రోల్ చేస్తున్నారా? తగ్గేదేలే. మీకు ఏం నచ్చింది మూవీలో? నేను అంటే బాహుబలి రికార్డులు పుష్ప 1 కన్నా పుష్ప 2. పుష్ప 2 సూపర్. ఎలివేషన్ అన్న, మొత్తం ఎలివేషన్లు. సినిమా అంత సెట్. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది చెప్పండి మ్యామ్, ఎలా ఉంది? మీరు చూసి చెప్పండి. అంటే ఇంకా వేరే లెవెల్. 1500 కోట్లు ఈజీగా రీచ్ అవుతుంది. కూడా యునానిమస్ గా బాహుబలి రికార్డు రేపుతుందా? మేబీ ఛాన్స్ ఉంది. అంటే ప్యూర్గా సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకా వేరే లెవెల్లో ఉంది ప్రతి షాట్ కూడా. ఈ వైల్డ్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వైల్డ్ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్గా. అంటే 1 మించింది అన్నట్టు. ఆల్మోస్ట్ 1 మించి ఉందండి. ఆల్మోస్ట్ అంటే ఈ టైప్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్గా. ఆ ప్రతి షాట్ కూడా అసలు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ షోల్డర్ షాట్ కానీ ఏదైనా కూడా ఇంకా మాటలో చెప్పలేము. ఫస్ట్ 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు వర్త్ వెయిటింగ్. వర్త్ వర్మ వర్త్. సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్. పుష్ప 1 తోటి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది కదా, పుష్ప 2 ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. రావచ్చు దాంట్లో డౌటే లేదు. రావచ్చు, పక్కా రావచ్చు. నీకు ఏం నచ్చిందని ఓవరాల్ గా మూవీలో? అది నేను చెప్పలేదు. ఆయన మాస్ స్వాగ్, సుకుమార్ డైరెక్షన్, ఆ క్యామియో కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. పక్కా. ట్రోల్స్ వచ్చాయి కదా, ఈ మూవీ వస్తూ ఉంటాయి. ఒక్కటి ఎదుగుతుండే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది కామన్. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ అనేది కామన్. కానీ ట్రోలర్స్ కూడా కింద తొక్కకుండా వదిలి చూసామా, అది అల్లు అర్జున్ అంటే. ఎంట్రీ చెప్పండి బ్రో, ఆల్రెడీ మనం సగమే అయింది, ఇంకా సగం ఫుల్ ఉన్నది లోపల. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళంతా నోరు మూపించాడు ఆ మూవీతోటి. ఇంకా నేను చెప్తున్నా కదా, 50% అయింది, ఇంకా 50% ఉంది. మూపిస్తాడు కన్ఫామ్గా మూపిస్తాడు. నేను అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే. అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు. అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసారో ఇన్ని రోజులు, ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో, ఈ సినిమా చూసినాక వాళ్ళే మోసుకుంటారు. సంక్రాంతి వరకు కొనసాగుతుందా? పుష్పడు సంక్రాంతి వరకు అంటే అప్పటి వరకు కొనసాగుతాయి. ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో. అంటే అన్న 1 మించి అనిపించింది అట్టు, పుష్ప 1 మించి అనిపించిందా? ఇప్పుడైతే సూపర్. మనం ఎక్స్పెక్టేషన్ స్టోరీ అసలే ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం. ఇంకా 50% సినిమా అట్లనే ఉంది. అది అయిపోయాక చెప్తాం.